రంగారెడ్డిలో మెగా డీమార్ట్ మాల్ ఒక దుర్మార్గానికి పాల్పడింది. ఇది మెగా డీమార్ట్ మాల్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంది ఈ మెగా డీమార్ట్ మాల్. ఈ మెగా డీమార్ట్ మాల్ నిర్వాహకులు దారుణానికి పాల్పడ్డారు. ఈ మెగా డీమార్ట్ మాల్లో ఒక చిన్న పిల్లాడు ఒక చిన్న చాక్లెట్ దొంగతనం చేశాడు అని ఆ చిన్న పిల్లాడికి చిత్రహింసలు పెట్టారు ఆ మెగా డీమార్ట్ నిర్వాహకులు. ఆ పిల్లాడిని చేతులు కట్టేసి చొక్కా విప్పేసి కింద సెల్లార్లోకి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టిన ఘటన ఈ మెగా డీమార్ట్లో చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది మెగా డీమార్ట్ ఇబ్రహీంపట్నంలో ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆ బాలుడిని నిర్బంధించారు. బాలుడిపై దాడి చేశారు. అండర్ గ్రౌండ్లోకి తీసుకువెళ్ళి గోదాములోకి తీసుకువెళ్ళి అక్కడ సిబ్బంది ఆ బాలుడిని చితకొట్టారు. మెగా డీమార్ట్ నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ మెగా డీమార్ట్ సూపర్ మార్కెట్ ముందు ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకొని బాలుడిని రక్షించి వైద్య పరీక్షలకు కూడా పంపించారు పోలీసులు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మెగా డీమార్ట్ యాజమాన్యంపై కేసు కూడా నమోదు చేశారు. నిజానికి చాక్లెట్ దొంగతనం చేస్తే అందుకు సంబంధించి తగిన చర్యలు చట్టబద్ధంగా తీసుకోవాలి. లేదు అంటే చిన్నపిల్లల్లో సహజంగా అలాంటి చేతివాటం కనిపిస్తూ ఉంటుంది. అది తప్ప ఒప్ప దాని కారణాలు ఏంటి అన్న జోలికి ఇప్పుడు వెళ్ళడం లేదు. నిజానికి ఎక్కడైనా చిన్నపిల్లల్లో అలాంటి చేతివాటం కనిపిస్తే ఆ పిల్లల దగ్గరకు వచ్చి తీసుకుంటారు. లేదు అంటే మీ పిల్లలు ఇలా చాక్లెట్ తీసుకున్నారు అని తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒక చాక్లెట్ దొంగతనం చేశాడు అని ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి సెల్లార్లో బంధించి చితక్కొట్టిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. మెగా డీమార్ట్ నిర్వాహకులు ఈ దారుణ దుశ్చర్యకు పాల్పడ్డారు.